వెరీ గుడ్. ఇంప్రెసివ్ పార్థు. నీ ట్రాక్ రికార్డ్ చాలా బాగుంది. పరశురామ్ నీ గురించి అంతా చెప్పాడు. యాజ్ యూ హ్యావ్ హర్డ్, ఇక్కడ నెక్స్ట్ లెవెల్ ట్రైనింగ్ ఉంటుంది. సో ఆబ్వియస్లీ ఫీజు కూడా ఎక్కువే. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నువ్వు ప్రొఫెషనల్ ఆర్చరీ కిట్ కొనాల్సి ఉంటుంది. ఇక్కడ ఫీజు ట్రైనింగు అంతా కలిపి 40 to 50 lakhs అవుతుంది. 40-50 లక్షలు అవుతుందా? హే, నీ ప్రాబ్లం నాకు అర్థమైంది. డోంట్ వరీ, నేను నీకు హెల్ప్ చేయగలను. జూనియర్ క్యాంప్కి ఒక ట్రైనర్ కావాలి. నువ్వు వాళ్ళని ట్రైన్ చేస్తే నీ ఫీ బర్డెన్ తగ్గుతుంది. మాకు ఒక మంచి జూనియర్ కోచ్ దొరుకుతాడు. వాట్ సే? నేను గెలిచా. నేనే విన్. రే నువ్వు పోరా. రే పూర్ణ నువ్వు రా. రే ఆగు, నువ్వు నాకులాగే బలంగా ఉంటావు. రే నువ్వు రారా. హ్యాండ్లో స్ట్రెంగ్త్ ఉండాలి. 1 2 3 రెడీ. ఇందాక అరుపులు ఎవరైనా అడిగావుగా, వాడే జూనియర్ కోచ్ కొండబాబు. 6 నెలల క్రితం వీడు నా దగ్గర జాబ్ కోసం వచ్చినప్పుడు నీకేమొచ్చో చూపించు అంటే ఎమ్మెల్యే రికమెండేషన్ లెటర్ చూపించాడు. సరే అన్ని పనులకు ఒకడు ఉంటాడు కదా అని పెట్టుకున్నా. వాడికేమో సార్ అనిపించుకోవటం సరదా. నాకు కూడా పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి ఎవడో ఒకడు ఉంటాడు కదా అని వాడిని కంటిన్యూ చేస్తున్నా. వాడు నేర్పించేదే ఆర్చరీ అనుకోక ముందే ఐ వాంట్ యూ టు గో అండ్ స్టార్ట్ ట్రైనింగ్ కిడ్స్ ప్లీజ్. ఓకే సార్. రాజేష్, ఎస్ సార్. ఇంట్రడ్యూస్ హిమ్ టు ద కిడ్స్. షూర్ సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. పిల్లలు, ఇవాళ మనందరం ఒక కొత్త ఎక్సర్సైజ్ నేర్చుకుంటున్నాం అనమాట. వీడే. ఆ కొత్త ఎక్సర్సైజ్ కొండబాబు ఇతను పార్దు అని ట్రైనింగ్ లో ఉన్నా కదా, డిస్టర్బ్ చేస్తావేంటి? అరే కొత్త ట్రైనర్. ఆయన కొత్త ట్రైనర్ అవ్వచ్చు, కానీ ఇక్కడ ట్రైనింగ్ కొత్తగా ఉంటుంది. ఏ లైన్ నుంచి చూడమను. నీకు ట్రైనింగ్ వద్దా? ఇన్స్పైర్ అవరా? కుందిరే ఫ్రూట్. వెల్ స్టూడెంట్స్, ఇవాళ నేను మీకు ఒక కొత్త ఎక్సర్సైజ్ నేర్పిస్తాను. మోకాళ్ళు వంచకుండా మీ చేతులతో మీరు మీ కాళ్ళనే ముట్టుకోవాలి. ఎస్, మీరు విన్నది నేను అన్నది నిజమే. చేసి చూపిస్తాను, చూసి నేర్చుకోండి. చూడండి. ఓకే, అయిపోద్ది. ఓకే, లెట్స్ డూ ఇట్ అగైన్. ఐస్ ఆన్ మీ. మొన్న కూర్చున్నప్పుడు అందింది కదరా బాబు. ఇంకా అయితే తీగేలా ఉంది. బాణాలు వదలడానికి ఈ మాత్రం ఫిట్నెస్ చాలు. యూ కెన్ డిస్పర్స్. సార్ వామప్ అయిపోయింది కదా, ట్రైనింగ్ స్టార్ట్ చేస్తారా? కొత్తగా వచ్చావు కదా, కొత్తలో ఈ కుతూహలం ఇలాగే ఉంటుంది. ఇప్పుడే వచ్చావు కదా, ఒక 1 week వెయిట్ చేయి. సార్ అసలు ఆర్చర్ అవ్వాలంటే ఏం చేయాలి? ముందు ట్రైనర్ అంటే భయం ఉండాలి, నువ్వు కామ్గా ఉండాలి. సార్ టార్గెట్ బోర్డ్ మనకి ఎంత దూరంలో ఉండాలి? సార్ స్ట్రింగ్ ని బలంగా వెనక్కి లాగాలంటే ఏం ఎక్సర్సైజ్ చేయాలి? సార్ ఆరో వెయిట్ ఎంత ఉండాలి? ఈడ కోచ్. స్విగ్గీ ఆర్డర్ వచ్చిందంటే వెళ్ళి తీసుకుని వచ్చి చెప్తాను. పిల్లలు. చెప్తాను. నేను చెప్తాను. యారో బరువు 25 గ్రాములు ఉండాలి. స్ట్రింగ్ బలంగా లాగాలంటే 4 arm ఎక్సర్సైజ్ చేయాలి. మనకి టార్గెట్ బోర్డ్కి 15 మీటర్ల డిస్టెన్స్ ఉండాలి. అర్థమైందా? గుడ్. అర్థమైందా? అర్థమైంది. ఏం అర్థమైంది? ట్రైన్ రావాలంటే ట్రైనింగ్ తీసుకోవాలి. మీరు ఇచ్చుకోండి, నేను వెళ్ళొస్తా. బాయ్. కొండబాబు, అయ్యా ఆ టార్గెట్ బోర్డ్స్, తుడిస్తా, యారోస్ షార్ప్ చేస్తా, మరి ఫ్లోర్ క్లీన్ చేస్తాగా. మరి నువ్వు వెళ్ళొస్తా. సో పిల్లలు, ఈరోజు నుంచి నేనే మీ కోచ్. నా పేరు పార్దు. ఎలా జరిగిందిరా మొదటి రోజు? బాగానే జరిగింది తాతయ్య. ఇక్కడ ఫీజు ట్రైనింగు అంతా కలిపి 40 to 50 lakhs అవుతుంది. తాత, అది నా ఏం లేదు తాత, వద్దు. పొట్ట నిండుగా ఉంది, నేను వెళ్ళి పడుకుంటా. పార్దు, పార్దు, తాత తాత
ఇదేగా నువ్వు కావాలనుకుంది. థ్యాంక్స్ తాత. నీ కోచింగ్ ఫీజు కట్టేశా. అంత డబ్బులు అప్పుడేలా? ఏయ్, డబ్బుల గురించి నీకెందుకు? నువ్వు బాగా ప్రాక్టీస్ చేయి చాలు. షూర్ తాత. ఇప్పుడైనా అన్నం తింటావా? ఒక రేంజ్లో ఆకలేసింది, పద. మిమ్మల్ని చూసుకునే అది ఈరోజు ఇలా భయం లేకుండా తయారైంది. నేను అడుగుతాను, మీరు మధ్యలో ఏం మాట్లాడకండి. సరే చాలు. బిర్యానీ స్వీట్ మమ్మీ. ఆ కార్కి స్క్రాచెస్ ఎందుకు పెట్టావు? ఏ కార్ మమ్మీ? ఆ కారే. నువ్వేం మాట్లాడుతున్నావు మమ్మీ? నాకు అర్థం కావట్లేదు. లిసన్, డోంట్ టాక్ స్మార్ట్. ఆ అమ్మాయి మిస్సెస్ శుక్లాస్ కూతురు. నన్ను అడిగినప్పుడు తల కొట్టేసినట్టు అనిపించింది. అది పార్దుని ఫ్లర్ట్ చేసి గీత దాటింది, అందుకే నేను గీత పెట్టాను. అందుకని కార్కి స్క్రాచెస్ పెట్టేస్తావా? ఆ కార్ వాల్యూలో 10వ వంతు చెయ్యడు. వాడాట. వాడింటి పక్కన గలీ క్రికెటర్ కూడా ఫేమస్ అవుతున్నాడు. ఇన్నేళ్ళ నుంచి ఆడుతున్నాడు. వాడి పేరు వాడి నైబర్స్ కి కూడా తెలియదు. మామ్, పార్దు ఇస్ ద ఫ్యూచర్ ఛాంపియన్. ఆ ఆటకే ఫ్యూచర్ లేదు. ఆడే అతనికి ఏం ఫ్యూచర్ ఉంటుంది? వాడితో తిరిగితే చివరికి సర్కస్ చేసుకుని బ్రతకాలి. ఎంత కాస్ట్లీ కార్ అయినా మనిషే డ్రైవ్ చేయాలి. విలువ ఉండేది మనిషికి, కార్కుండేది ప్రైస్. సూపర్. మ్మ్. బిర్యానీ బిర్యానీ. యు ఆర్ ఎ గిఫ్టెడ్ ఆర్చర్ పార్థు. గిఫ్టెడ్ ఆర్చర్ కూడా ఛాంపియన్ కావాలంటే ప్రాక్టీస్ ఈస్ ద ఓన్లీ వే. ఎస్ సార్. గో అహెడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. తాత, అకాడమీకి వెళ్తున్నాను. స్పోర్ట్స్ మినిస్టర్ వస్తున్నారంట. ఓకేనా? బాయ్. వెళ్ళిరా, జాగ్రత్త. ఏమై ఒళ్ళు కాలిపోతుందని చెప్పండి, జ్వరం వచ్చిందని. ఇదిగో ఇలాగే బ్యాగ్ పడేసి హడావిడి చేస్తావని చెప్పలేదు. మినిస్టర్ వచ్చే టైం అవుతుంది, వెళ్ళు. అయ్యా రఘురామయ్య, అక్కడ నేను లేకపోతే ఎవరో ఒకరు రిసీవ్ చేసుకుంటారా ఆయన్ని? తమను చూసుకోవాల్సి నేను ఒక్కనే కదా. పద, హాస్పిటల్కి వెళ్దాం. అయినా నాకు నువ్వు ఇంపార్టెంట్, తర్వాతే ఆట. పద. లేదు, ఆటే ముఖ్యం. ఆటే ముఖ్యం. అవును, ఆటే ముఖ్యం. ముందు హాస్పిటల్కి వెళ్దాం, అక్కడి నుంచి నేను అకాడమీకి వెళ్తా. ఓకేనా? ఓకేనా? సరే. పద. ఎన్ని చెప్పినా నువ్వు మాట వినవు. జాగ్రత్త. అన్న మార్నింగ్ అన్న. ఎవడు రైడు కొత్త కనిపిస్తున్నాడు? పార్దు అని పెద్ద ప్లేయర్ మన కోచే. ఏరుగోరు మరి జూనియర్ కోచ్గా పెట్టాడు. ఈయనేమో నా పోస్ట్కి ఎసరెట్టాడు. రాహుల్, మన కోచ్కి ఆడేవాడికి తుడిచోడికి పెద్ద తేడా తెలియదు అనుకుంటా. కనిపించిన ప్రతి ఒక్కడిని పెద్ద ఆచర అంటాడు. అంటే వాడు ఇప్పుడు మన రాహుల్ నోడిస్తాడా? ఎంత లాగినా ఆ బాణం పోదు, ఆడికి ఆర్చరీ రాదు. ఆడు నువ్వు ఇంతవరకు రావడమే ఎక్కువ. నా మాట, నా బోట్లు తుడుచుకుంటా. వీళ్ళు బోట్స్ తుడుచుకోవడానికి తప్ప దేనికి పనికిరారా? దివ్యాంష్, దివ్యాంష్, ఫోకస్. కొట్టినట్టే. మా మీదే బాణం వేస్తావరా? ఎంకరేజింగ్ ఇస్తున్నావా పిల్లలకి? చంపేస్తావు జనాల్ని. కావాలని చేసింది. అరే కొండబాబు ప్లీజ్. అరే పిల్లాడు సారీ చెప్పాడు రా, ఊరుకోండిరా. ఇప్పటికైనా ఆగండి రా. అరే అరే గొడవ వద్దురా. కూల్ 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 రా, కూల్. గెట్ బ్యాక్ టు ద గేమ్. కమాన్ కమాన్. దివ్యాంష్, పద.